తెలియకుండానే వచ్చేసాడు ఆ యుద్ధ రంగానికి. పాండవుల పక్షంలో ఎవరున్నారు, కౌరవ పక్షంలో ఎవరున్నారు? ఇక్కడ రచించినటువంటి ఇదేంటి ఆ వజ్ర వ్యూహంలో కానీ సర్వతోముఖ వ్యూహంలో కానీ ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారనేటువంటి అంత మాత్రం ఇంగిత జ్ఞానం అనేటువంటిది అర్జునుడికి లేదా? యోధుడు కాదా? శిక్షణ లేదా అతనికి? అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఏదో తేడా, ఒక తెలియనటువంటి ఏదో అస్తవ్యస్తమైనటువంటి హృదయం అక్కడ. మీరు ఇంతకుముందు గమనిస్తే ఇలాంటి ఒక అంటే అస్తవ్యస్తమైనటువంటి మనస్సునే మనం దుర్యోధనుడికి చూసాం కదా. దుర్యోధనుడు కూడా వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, వీళ్ళందరూ మీరందరూ కలిసి భీష్ముడిని రక్షించండి, వాళ్ళ సైన్యం ఇంత, మన సైన్యం ఇంత, ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళ పేర్లన్నీ చెప్పుకుంటూ వచ్చాడు, వాళ్ళ శక్తియుక్తులు చెప్పుకుంటూ వచ్చాడు. సేమ్ అలాంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలోనే అర్జునుడు కూడా ఉన్నాడు ఇక్కడ. అందుకని ఏం చెప్పాడు? 2 సేనల మధ్యలో నా రథాన్ని పెట్టు, నేను ఒకసారి చూడాలనుంది అన్నాడు. జనరల్గా చూసుకోవటం మంచిదే, తప్పేం లేదు. మనం కూడా అప్పుడప్పుడు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటాం. మంచి టెన్షన్గా ఉంటుంది అన్నమాట, విపరీతమైన టెన్షన్ ఉంటుంది ఆ రోజు. అరే ఎనీ క్రికెట్ మ్యాచ్ ఇండియా ఆడుతున్నారు అనగానే ఇండియా గెలవాలి కదా, మనకు ఉండేది అదే. అది ఏ దేశం మీద అయినా, ఆస్ట్రేలియా మీద ఏదైనా, ఇండియా భారతదేశం గెలవాలి అని అంటారు కదా. మనం ఎవరినో ఒకళ్ళని పెట్టుకుంటాం, పలానా వాడు బాగా ఆడతాడు అని పెట్టుకుంటాం. ఏ కోహ్లీనో రోహిత్ శర్మనో. స్వామి మీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అని అడగండి, తెలుసు అంతే నాకు కూడా కొన్ని విషయాలు. వాడు బ్యాట్ పట్టుకొని వచ్చి క్రికెట్లో నిలబడతారు వికెట్ల దగ్గర. ఆ రాగానే ఆడతా అని అనరు. ఏం చేస్తారు వాళ్ళు? ఒకసారి చూసుకుంటారు కదా, ఎవరెవరు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు, మొత్తం అందరూ కీ పొజిషన్స్లో ఎవరున్నారు, స్క్వేర్ లెగ్లో ఎవరున్నారు, లాంగ్ ఆన్లో ఎవరున్నారు, లాంగ్ ఆఫ్లో ఎవరున్నారు, అందరినీ ఒకసారి చూసుకుంటారు. ఎందుకని? తను ఆడేటటువంటి విధానం ఏదైతే ఉందో, తను ఇప్పుడు ఆడబోయేటటువంటి విధానం ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ సెట్కి అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ మెన్కి అనుగుణంగా ఉండాలి. నాకు ఆడడం వచ్చు కదా అని ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి వీలు లేదు అక్కడ. కాబట్టి ఒకసారి చూసుకుంటారు అంతా, ఇట్లా ఒకసారి పెట్టుకొని అంతా చూసుకొని అప్పుడు ఆడడానికి మొదలు పెడతారు. పాపం ఇక్కడ అర్జునుడు కూడా అదే అనుకున్నాడు, ఒకసారి చూసుకుందాం అనుకున్నాడు. ఎవరితో? కైర్మయా సహయోద్ధవ్యం, ఎవరితో యుద్ధం చేయాలనో నాకు చూడాలనుంది శ్రీకృష్ణ, కాబట్టి నా రథాన్ని తీసుకొని వెళ్ళి. ఎందుకని? అందరూ కూడా ఇక్కడ యోధుకామాన్ అవస్థితాన్ అస్మిన్ రణ సముద్యమే, అందరూ కూడా యుద్ధం చెయ్యాలి అనే ఆకాంక్షతోనే వచ్చారు. ఇక్కడ ఏంటంటే అన్ని రకాలైనటువంటి దౌత్యం అంటే ఈ రోజుల్లో మనం అంబాసిడర్స్ ఉంటారు దౌత్యపరంగా. మనకి ఏదన్నా ఒక దేశంతో సంపర్కం ఏదన్నా కాంటాక్ట్ చేయాల్సి వస్తే ఇక్కడి నుంచి అంబాసిడర్స్ని పంపిస్తారు, అక్కడి నుంచి వాళ్ళ అంబాసిడర్స్ వస్తారు, మాట్లాడుకుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, దౌత్యపరంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ 2 పక్షాల నుంచి. ఇటువంటివన్నీ ఎన్నో జరిగిపోయాయి. శ్రీకృష్ణ పరమాత్మ ముందు వెళ్ళాడు కదా. వాస్తవంగా ఆయన ఏం చేశాడంటే రాజీ చేద్దామని వెళ్ళాడు, యుద్ధ నివారణ చేద్దామని వెళ్ళాడు. అక్కడ యుద్ధాన్ని అనవసరంగా ఎందుకు, చాలా యుద్ధం అంటే మాటలు కాదు, చాలామంది చచ్చిపోతారు, అనవసరంగా చచ్చిపోతారు. అదేం పెళ్లి కాదు, పేరంటం కాదు. యుద్ధం అంటే తలకాయలు దిగిపోతాయి, రక్తపు టేర్లు పారుతూ ఉంటాయి. అటువంటి యుద్ధంలోకి అనవసరంగా ఎందుకు యుద్ధం అనేటువంటిది ఆయన అనుకున్నాడు. అందరూ కలిసి నువ్వు వెళ్ళి మాట్లాడరా, మాకు ఏదన్నా ఇస్తారేమో కనుక్కుని రావయ్యా అన్నాడు. అక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మని మనం గమనిస్తే ఆ రోజు జరిగినటువంటిది ఏంటంటే, ఈయన వెళ్తాడు, వెళ్ళి అక్కడంతా డిస్కషన్స్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్లో కూడా ఏం జరుగుతుందంటే, దుర్యోధనుడు అందరికీ ఒక ఆజ్ఞ వేస్తాడు. ఏంటంటే, ఇగో వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు, ఇవాళ ఆయన ఏదో రాయబారానికి వస్తున్నాడు ఇక్కడికి, కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని మనం అవమానించి పంపించాలి. ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి సభలో ఎవ్వరు కూడా లేచి నించోవడానికి వీల్లేదు, ఆయనకంటే ఆయన గౌరవం ఇవ్వడానికి వీల్లేదు, ఎవరు కూడా ఆయనకి నమస్కారం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక పెద్ద ఆజ్ఞ పాస్ చేశాడు. అందరూ మరి ఆయన రారాజు కాబట్టి ఆయన మాట కాదనడానికి వీల్లేదు. అందరూ సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం సార్. ఈయన సభలోకి ఎంటర్ అయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే సభలోకి ఈయన ఎంటర్ అయ్యాడో మొట్టమొదట లేచి నించుంది ఎవర్రా అంటే దుర్యోధనుడు.
ఎప్పుడైతే దుర్యోధనుడు లేచి నించున్నాడో మొత్తం సభంతా లేచి నించుంది. అంతా అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే కావాలని రాయబారాన్ని చెడగొట్టాడు. ఆయన జగన్నాటక సూత్రధారి, ఆయనకి యుద్ధం చెయ్యాలని ఉంది. యుద్ధం చేస్తే కానీ ధర్మం నిలబడదు. రేపొద్దున ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు కౌరవుల చేత. కాబట్టి యుద్ధం జరగాలి, దీంట్లో అధర్మం నాశనం అవ్వాలి, ధర్మం గెలవాలనేటువంటిది ఆయన ఉద్దేశం. అందుకని కావాలని చక్కగా దెబ్బతీశాడు దాన్ని. దెబ్బతీసిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు అడిగాడు అందరినీ, మిమ్మల్ని అందరినీ లేవద్దని చెప్పాను కదా, ఎందుకు లేచారు, ఎందుకు నమస్కారం చేశారు ఆయనకంటే. ఓరి పిచ్చోడా, ముందు నువ్వే లేచావురా అన్నారు. కాబట్టి ఇలాంటి రాయబారాలు జరిగాయి, 2-3 జరిగాయి. అన్నీ ఫెయిల్ అయిపోయాయి. అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత యోధుకామాన్ అవస్థితన్, యుద్ధం చెయ్యాలి అనేటువంటి నిర్ణయం అప్పుడు జరిగింది. అంత ఈజీగా రండి పోట్లాడుకుందాం అన్నట్టుగా లేదండి. దీనికి ముందు చాలా జరిగింది భారతంలో కథలో. కాబట్టి ఇది ఎవరి మధ్యలో, 2 కుటుంబాలు దాయాదుల మధ్యలో జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి పోరు. అటువంటి పోరులో ఏ క్షణంలో అయినా సరే బాణాలు ఎక్కుపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో ఒక అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న అసందర్భమైనటువంటి ప్రశ్న. ఇది చాలా అసందర్భమైనటువంటి ప్రశ్న. ఎవరితో యుద్ధం చేయాలో చూడాలనుంది, 2 సేనల మధ్యలో పెట్టు. ఎంత చిన్న పిల్లాడిలాగా అడిగాడు. అడిగితే ఈయన ఏం చేశాడట, సరే అడిగాడు కదా, తర్వాత ఏమన్నాడు చూడండి ఒకసారి. యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః యోత్స్యమ. చూడండి, యో తా, తాకి సావత్తు ఉంది, యావత్తు కూడా ఉంది. త స య, యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. శ్లోకం యొక్క స్ట్రక్చర్ని ఒకసారి చూద్దాం. యోత్స్యమానాన వేక్షే, క్షే, క్షే తర్వాత మీ అందరి పుస్తకాల్లో 2 లాంటి ఒక సింబల్ ఉంటుంది కదా. దాని తర్వాత హమ్ ఉంది. హమ్ మామూలుగా ఇంతకుముందు మనం అనుష్ఠుప్ ఛందస్సు రూల్ చెప్పుకున్నాం. ఒక వాక్యంలో ఎన్ని అక్షరాలు ఉండాలి? 8 + 8, 8 + 8. ఇప్పుడు ఈ 2 లాంటి సింబల్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటంటే అవగ్రహం అని అన్నాం. అవగ్రహం యొక్క వాల్యూ, దాని విలువ ఎంత అంటే ఆ. కాబట్టి ఇప్పుడు ఆ అవగ్రహం ప్లేస్లో ఆ అనేటువంటి శబ్దాన్ని పెడితే అది ఏమవుతుంది అక్కడ? అహం, అహం. కానీ ఇప్పుడు ఆ అనేటువంటి అక్షరాన్ని అక్కడ పెట్టారనుకోండి, ఏమవుతుంది? 9 అక్షరాలు అవుతాయి కదా. అప్పుడు అనుష్ఠుప్ ఛందస్సు సాటిస్ఫై కాదు, అనుష్ఠుప్ ఛందస్సు రాదు కదా. అప్పుడు ఒక అక్షరం పెరిగిపోయింది, నెంబర్ పెరిగిపోయింది, అప్పుడు రాదు, పలకడానికి రాదన్నమాట, ఛందస్సు పోతుంది. అందుకని ఏంటంటే అవకాశం ఉన్న చోట ఎక్కడైతే ఆ అనేటువంటి శబ్దం వస్తుందో అక్కడ అనుష్ఠుప్ ఛందస్సుని పరిపూర్ణం చేయడం కోసం అని చెప్పి ఆ అనేటువంటి శబ్దాన్ని తీసేసి అవగ్రహం అనేటువంటి ఆ 2 లాంటి సంఖ్యని పెడతారు అక్కడ. అయితే దాన్ని చదవక్కర్లేదు, అది ప్లుతం అయిపోతుంది అనమాట. దాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు చదువుకునేటప్పుడు. కానీ అర్థం చేసుకునేటప్పుడు మాత్రం అక్కడ ఆ అనేటువంటి అక్షరాన్ని పెట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు శ్లోకంలో కూడా వచ్చింది ఇలాంటిదే, ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా వచ్చింది చూడండి. ఏతేత్ర, తే తర్వాత మళ్ళా అవగ్రహం ఉంది, అక్కడ ఆ పెట్టారనుకోండి, తర్వాత శబ్దం ఏమవుతుంది? అత్ర. అత్ర అంటే ఇక్కడ.
కానీ ఆ పెట్టారనుకోండి మళ్ళా 9 అక్షరాలు అవుతాయి. అందుకని ఆ తీసేసి అక్కడ అవగ్రహాన్ని పెట్టారు. సమాగతా ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవ చెప్పింది. ఏమంటున్నారు ఇక్కడ? దుర్బుద్ధే ధార్తరాష్ట్రస్య. అర్జునుడు ఒక విషయాన్ని మాత్రం క్లారిఫై చేస్తున్నాడండి. ఎవరికి? శ్రీకృష్ణ పరమాత్మకి. లేదా వ్యాసుల వారు మనకి క్లారిఫై చేస్తున్నారు ఇక్కడ. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేహే. ధార్తరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు? దుర్బుద్ధేహే, దుష్ట బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా, ఎన్ని రకాలుగా వాళ్ళని ఇది చేశారో, హింస పెట్టారో, ఎన్ని రకాలుగా వీళ్ళని నాశనం చేద్దామని చూశారో, ఎన్ని రకాలుగా కష్టాలు పాలు చేశారో, వాళ్ళది ఎంత దుర్మార్గపు బుద్ధో మనం భారతం కథంతా తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. గురుకులంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారు. భీముని తీసుకుని వెళ్ళి నీళ్లలో బారేశారు, లాక్షాగృహాన్ని దహనం చేశారు, మాయాజూదం ఆడారు. అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా సరే దుర్బుద్ధి, దుష్టబుద్ధి. పైకి చూస్తేనేమో రాజులు చక్రవర్తుల్లాగా కనిపిస్తుంటారు వీళ్ళంతా. అటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి ధార్తరాష్ట్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రియచికీర్షవ, వాళ్ళకి ప్రియం కలిగించడానికి కదా, ధృతరాష్ట్రపుత్రులైనటువంటి వాళ్ళకి ప్రియం కలిగించడానికి అని చెప్పి యుద్ధే యోత్స్యమానాన, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి అత్ర సమాగతాః అహం అవేక్ష, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అహం అవేక్ష, నేను ఒకసారి చూస్తాను అందరినీ. ఎవరిని చూస్తానంటున్నాడు? ఒకసారి శ్లోకం మొత్తాన్ని అర్థం చేసుకుందాం. ఎవరిని చూస్తానంటున్నాడు ఆయన? దుర్బుద్ధి కలిగినటువంటి కౌరవులకి ఎవరైతే సహాయం చేయడానికి వచ్చారో వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని నేను చూడాలనుకుంటున్నాను. అవేక్ష. ఇప్పుడు ఒకసారి చూడండి, దుర్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి వస్తున్నారు. ప్రియచికీర్షవ. సమాజం యొక్క లక్షణం అదండి. ధార్మికంగా ఉంటారో, ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి జీవనం జీవిస్తూ ఉంటారో వాళ్ళకి సహాయం చాలా కొద్దిగా దొరుకుతుంది. ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో, ఎవరైతే అధర్మాన్ని ఆచరిస్తూ పైకి దంభాచారంగా చాలా ధర్మాత్ములు అని కనబడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి సహాయం చేయడానికి అందరూ ముందుకు వస్తారు. ధర్మం దగ్గరికి వచ్చేసరికి సహాయం అందించడానికి వెనకడుగు వేస్తారు అందరూ. ఇక్కడ కూడా జరిగినటువంటిది అదే. అధర్మం చేశారన్న సంగతి అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అయినా కానీ ప్రియచికీర్షవ, వాళ్ళకి ప్రియం చేకూర్చడానికి కేవలం స్నేహబంధం, కేవలం స్నేహం. ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళకి ఏదో ప్రియం చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ వైపు యుద్ధం చేయడానికి అంతమంది వచ్చేసారు ఆ రోజున. వాళ్ళందరినీ కూడా ఒకసారి చూడాలనుంది శ్రీకృష్ణ అని చెప్పి అడిగాడు. ఇక్కడ మధ్యలో కథ జరుగుతోంది కాబట్టి విషయం ఎవరెవరికి చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మధ్యలో కథ మర్చిపోకూడదు మనం. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ జరిగినదంతా చూసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయ ఉవాచ ఏవ ముక్తో హృషీకేశః
గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయ ఉవాచ, సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితోటి. ఏమంటున్నాడంటే, ఏవం భుక్త్వా హృషీకేశ గుడాకేశేన భారత. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగింది, జరిగిన సంఘటనని చెప్తున్నారు. సంభాషణ పూర్తయిపోయింది. అర్జునుడు శ్రీకృష్ణుని అడగటం, రెండు సేనల మధ్యలో నా రథాన్ని పెట్టు, నేను అందరినీ చూడాలి అని అడగటం, దానికి ఏం జరిగింది, దాని తర్వాత ఆజ్ఞని శిరసాహవహించినటువంటి సందర్భాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు అనమాట. సేనయోహ ఉభయోహ మధ్యే, ఉభయోహ సేనయోహ మధ్యే, రెండు సేనల మధ్యలో రథోత్తం స్థాపయిత్వా. ఉత్తమమైనటువంటి రథం, మామూలు రథం కాదండి అది, రథోత్తమం, రథాలలోనే ఉత్తమోత్తమమైనటువంటి రథం అది. ఆ రథాన్ని తీసుకొని వెళ్ళి స్థాపయిత్వా, తీసుకొని వెళ్ళి రెండు సోనల మధ్యలో పెట్టినప్పుడు ఎక్కడ పెట్టాడట, పెట్టంగానే ఎవరు కనిపించారు అక్కడ, భీష్మ ద్రోణ ప్రముఖతః. ముఖ్యంగా ఎవరు కనిపించారు అక్కడ, భీష్ముడు ద్రోణుడు. సర్వేషాం మహీక్షితాంచ, అనేక మంది రాజులు చక్రవర్తులు, మహీక్షితులు అంటే మహీపాలులైనటువంటి వాళ్ళు, రాజులు చక్రవర్తులు వీళ్ళందరూ కనిపించారు. కనిపించగానే వాళ్ళందరినీ చూపించి అప్పుడు మాత్రం, ఇప్పటిదాకా చూడండి శ్రీకృష్ణ పరమాత్మ ఇంతవరకు మాట్లాడలా, ఏం మాట్లాడలా ఇంతవరకు. ఇప్పుడు మాత్రం ఒక మాట మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా. ఏమంటున్నాడు, పార్థ ఏతాన్ సమవేతాన్ గురూన్ పశ్య ఇది ఉవాచ. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు, రథాన్ని పెట్టి అక్కడ ఏతాన్ సమవేతాన్ గురూన్ పశ్య, ఇదిగో ఈ కౌరవ సేనను చూడు అని ఎవరిని చూపించాడు, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి చూపించాడు. చూపించి ఏమంటాడు, చూడు కౌరవ సేన అంటాడు. ఇది ట్విస్ట్. మహాభారతం కథలో అతి పెద్ద ట్విస్ట్ ఈ ఒక్క వాక్యం అండి. ఏం జరిగిందంటే, తీసుకొని వెళ్ళి రథాన్ని ఏ దుర్యోధనుడి ముందో, దుశ్శాసనుడి ముందో, కర్ణుడి ముందో, శకుని ముందో, ఈ దుష్ట చతుష్టయం ముందు ఎవరి ముందో అయినా కానీ, కౌరవుల్లో 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు, వాళ్ళ ముందు కానీ ఎక్కడన్నా శ్రీకృష్ణ పరమాత్మ పెట్టి ఉంటే, వాస్తవంగా చెప్తానండి, మనకి ఈ భగవద్గీత అనేటువంటి పుస్తకం దక్కేదే కాదు. మనకి వెంటనే యుద్ధం మొదలు పెట్టేశాడు అర్జునుడు. కానీ ఎవరి ముందు పెట్టాడు తీసుకుని వెళ్ళి రథాన్ని, భీష్మ ద్రోణ వీళ్ళిద్దరు ముందు పెట్టి చూడు కౌరవ సైన్యం అంతా అన్నాడు. ఎవరు వాళ్ళిద్దరూ? ఒక ఆయనేమో యుద్ధ విద్యలు నేర్పించినటువంటి స్వయంగా గురు, ఇంకొక ఆయన స్వయంగా తాతగారు. ఇద్దరు గౌరవింపదగినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే తన చేత గౌరవింపదగినటువంటి వాళ్ళు, తన చేత పూజలు అందుకోవలసినటువంటి వాళ్ళు, తన చేత ప్రాతస్మరణీయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి చూసి జరగకూడదు జరిగిపోయింది. నిజంగా అండి, శ్రీకృష్ణ పరమాత్మ జగన్నాటక సూత్రధారి అంటారు. అందుకనే ఆయన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఏది చెయ్యాలో అక్కడ అది అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన. ఎంత టెక్నిక్ ఫాలో అయ్యాడో చూడండి. అంటే ఎప్పుడైతే అర్జునుడు నేను ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడాలనుంది, రెండు సేనల మధ్యలో నా రథాన్ని పెట్టు అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడో అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మకి అర్థమైపోయింది,
అర్జునుడి మనస్సులో ఏదో సంశయం ఉంది, ఏదో అతను దేనితోనో బాధపడుతున్నాడు, ఇతను దాన్ని బయటికి తీసేయాలి, దాన్ని క్లారిఫై చేసేయాలి అని అనుకున్నాడు ఆయన. అతని మనసులోంచి ఆ భావోద్వేగాన్ని బయటికి తీసుకొస్తే కానీ బయటికి రాదది. అందుకని ఏం చేశాడు, తీసుకొని వెళ్ళి ఆజ్ఞని శిరసావహిస్తున్నట్టే నటించి చక్కగా భీష్ముడిని ద్రోణుణ్ణి చూపించి, ఇదిగో ఇదే కౌరవ సైన్యం చూసుకో అన్నాడు. తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఉంది అసలైంది. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్స్తథా అధ పార్థ తత్ర స్థితాన్. అక్కడ ఉన్నటువంటి ఈ పార్థుడు ఎవరెవరైతే ఉన్నారో, అంటే అర్జునుడు అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో, పితృన్. పితృన్ అంటే ఎవరు? తండ్రులు, అంటే తండ్రి వరస అయ్యేటటువంటి వాళ్ళు, అంటే తండ్రి వాళ్ళ అన్నలు, తండ్రి వాళ్ళ తమ్ముళ్ళు, అంటే బాబాయిలు, పెదనాన్నలు, వీళ్ళందరూ అనమాట పితృన్. పితామహాన్. పితామహులు అంటే ఎవరు? తాతలు. ఆచార్యాన్ గురువులు, మాతులాన్ మేనమామలు, భ్రాతృన్ అన్నదమ్ములు, పుత్రాన్ కొడుకు వరస అయ్యేటటువంటి వాళ్ళు, పౌత్రాన్ మనవడి వరస అయ్యేటటువంటి వాళ్ళు, తదా సఖీన్ అపశ్యత్. అలాగే సఖీ అంటే ఫ్రెండ్స్, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపశ్యతు చూశాడట. ఇంతకు ముందు వరకు మొదటి అధ్యాయంలో అటు దుర్యోధనుడు కానీ ఇటు అర్జునుడు కానీ, దుర్యోధనుడు చెప్పింది కొంత బెటర్గా ఉంది. అక్కడ జరిగినటువంటిదంతా కూడా రాజులు చక్రవర్తుల పేర్లు చెప్పాడు ఆయన కదా. వాళ్ళందరూ దృష్టద్యుమ్నుడు అన్నాడు, విరాటుడు అన్నాడు, సాత్వికి అన్నాడు, శిఖండి అన్నాడు. ఇవన్నీ పేర్లు కనిపించాయి మనకు అక్కడ. ఇప్పుడు పేర్లు ఎగిరిపోయి ఎవరు వచ్చారు కొత్తగా ఇక్కడికి? బంధువులందరూ వచ్చారు, బంధుత్వాలు వచ్చాయి ఇక్కడ కొత్తగా. ఎవరెవరు అంటే తండ్రి వరస అయ్యేటటువంటి వాళ్ళు, అన్నదమ్ముల వరస అయ్యేటటువంటి వాళ్ళు, కొడుకు వరస అయ్యేటటువంటి వాళ్ళు, మనవల వయసు అయ్యేటటువంటి వాళ్ళు, తాతలైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు, స్నేహితులైనటువంటి వాళ్ళు, ఇన్ని రకాలైనటువంటి బంధుత్వాలు కనిపించాయి. బంధుత్వము అంటే అర్థం ఏంటి చెప్పండి? వీళ్ళందరూ బంధువులు కదండి. మనం కూడా చెప్తూ ఉంటాం, ఎవరైనా పలానా వాళ్ళు చెప్పిన ఆయన మాకు బంధువు అవుతాడండి. ఎలా బంధువు అవుతాడు? ఆ బంధుత్వం చెప్పాలంటే తలప్రాణం తోకొస్తుంది. నాకు ఇప్పటికీ అర్థం కావు ఆ బంధుత్వాలు. ఏమిటేమిటో చెప్తుంటారు, వీళ్ళండి కాబట్టి మాకు బంధువులండి అంటారు. అదేంటో నాకు అర్థం కాదు అది. ఇలాంటి బంధుత్వాలు బోల్డని ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. విచిత్రం ఏంటంటే, ఒకటి ఆలోచించండి, పోట్లాడుకుంటున్నటువంటిది రెండు దేశాల మధ్యలో యుద్ధం కాదు ఇది. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు. రెండు దేశాల మధ్యలో యుద్ధం కాదు ఇది. ఎవరి మధ్యలో యుద్ధం ఇది? అన్నదమ్ముల మధ్యలో యుద్ధం. కాబట్టి ఎవరు వస్తారు? వచ్చేవాళ్ళంతా వాళ్ళే. అన్నదమ్ముల్లో వరుసల్లోనే రావాలి, బంధువుల్లోనే రావాలి. కొత్తగా ఎక్కడి నుంచి వస్తారు? నాకు మా అన్నగారికి ఏదైనా యుద్ధం జరిగిందనుకోండి, నా బంధువులంతా రెండు వర్గాలుగా విడిపోతారు. నాకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, మా అన్నకి కొంతమంది సపోర్ట్ చేస్తారు. నాకు సపోర్ట్గా వచ్చేవాళ్ళు దాంట్లో బహుశా నా ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, మా అన్న యొక్క ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు. జరిగింది కూడా అంతే. కానీ ఇప్పటిదాకా కనిపించినటువంటి రాజులు, చక్రవర్తులు వీళ్ళెవరూ కనిపించకుండా ఇప్పుడు కొత్తగా బంధుత్వాలన్నీ కనిపిస్తున్నాయి అర్జునుడికి.
కేవలం వీళ్ళే కాదట, ఇంకా చాలామంది కనిపిస్తున్నారు. ఆ బంధుత్వాలన్నీ ఉన్నాయి చూడండి. మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇన్ని రకాల బంధుత్వాలు ఉన్నాయా అని. మనమేదో మామగారు అత్తగారు ఇట్లా ఏవో 2-3 చెప్పుకుంటాం మనం. ఇక్కడ అట్లా కాదు, ఇంకా చాలామంది ఉన్నారు చూడండి. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ తాన్ సమీక్ష, క్షకి మళ్ళా యావత్తు కూడా ఉంది, క్ష్య. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ శ్వశురాన్. శ్వశురాన్ అంటే మామలు, మేనమామలు అంటాం మనం, మామలు. సుహృద, సుహృద అంటే ఎవరు? ఒక రకంగా సుహృత్ అనేటువంటి పదం ఫ్రెండ్షిప్కి సంబంధించింది, అంటే స్నేహితులు. సుహృదయము, సుష్టు హృదయము, మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మన శ్రేయస్సును కోరుకునేటటువంటి వాళ్ళు, మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క శ్రేయస్సుని కోరుకునేటటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళని సుహృదులు అన్నారు. అందుకనే వాళ్ళు స్నేహితులు, ఫ్రెండ్స్ అన్నమాట. అటువంటి వాళ్ళు ఏవ సహ కౌంతేయ ఉభయోః సేనయోః అవస్థితాన్ తాన్ సర్వాన్ బంధూన్ సమీక్ష్య. కేవలం ఒక సైన్యంలోనే కాదండి, ఇక్కడ అర్జునుడు చేసినటువంటిది ఏమిటంటే 2 సేనల మధ్యలో ఉన్నటువంటి, 2 సేనల్లో ఉన్నటువంటి ఈ బంధుత్వాలన్నింటినీ కూడా చూడగలిగాడు. ఎందుకని? మధ్యలో ఉన్నాడు కాబట్టి. ఇటు తిప్పితే వీళ్ళు కనిపిస్తున్నారు, తలకాయ ఇటు తిప్పితే వీళ్ళు కనిపిస్తున్నారు. ఇటువైపు చూసినా మేనమామలు, తాతలు, బంధువులు, మనవాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఇటుపక్క చూసినా తాతలు, బంధువులు, మేనమామలు వీళ్ళే కనిపిస్తున్నారు. తాన్ సమీక్ష్య, సమఈక్ష్య, ఆ పేరు ఎంత బాగుందో చూడండి. సమఈక్ష్య, అందరినీ చూశాడట, ఎవరిని వదిలిపెట్టలా, అందరినీ చక్కగా చూశాడు ఈయన. ఇదేంటంటే రండి, దిస్ ఏ సింబాలిజం. ఇదంతా కూడా ఎప్పుడు కూడా నేను ఎవరి వైపు ఉండాలి? ధర్మం వైపు ఉండాలా, అధర్మం వైపు ఉండాలా? ధర్మం వైపే ఉండాలి, ఖచ్చితంగా ధర్మం వైపే ఉండాలి. కానీ చెయ్యాల్సింది ఏంటంటే, ఏది ధర్మం ఏది అధర్మం అని తెలియాలంటే ముందు రెండిటికి కాకుండా మధ్యలో ఉండాలి నువ్వు కాసేపు. అప్పుడు నీకు ఏది ధర్మం ఏది అధర్మం అనేటువంటిది అర్థమవుతుంది. ఇది ధర్మం అనుకుని నేను వెళ్ళిపోయా దాంట్లోకి, తీరా చూస్తే అది అధర్మం అయింది అనుకోండి ఊరికినే. ఒకసారి నాకు అయింది అట్లాగా. నేను ఎవరినో సపోర్ట్ చేశాను, సపోర్ట్ చేస్తే తీరా అది పెద్ద ఫ్రాడ్ అని తెలిసింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి ఎవరిని కూడా నువ్వు అటాచ్మెంట్ వద్దు, ఎవరితోనూ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. రెండిటిని సమఈక్ష్య. ఎవరినైనా సరే ఈ ప్రపంచంలో చక్కగా సరిగ్గా చూడు, బ్యాలెన్స్డ్గా ఉండు. నువ్వు తొందరపడి ఒకవైపు వెళ్ళిపోవద్దు. 2 వైపులు చూసినప్పుడు 2 పక్కల ఇక్కడ కూడా అలా చూద్దామనే ప్రయత్నం అన్నమాట. అలా చూసినప్పుడు ఏమైంది, 2 వైపులా ఉన్నటువంటి బంధుత్వాలన్నీ కూడా ఒక్కసారి బంధుత్వం అనేటువంటి రూపంలో సైన్యం ఎగిరిపోయింది, వాళ్ళ ర్యాంకులు ఎగిరిపోయాయి, వాళ్ళ రాజ్యాలు ఎగిరిపోయాయి, వాళ్ళ శక్తియుక్తులు ఎగిరిపోయాయి, అన్నీ ఎగిరిపోయాయి. బంధుత్వాలు కొత్తగా పుట్టుకొచ్చాయి ఇక్కడ. ఇది చూశాడు సమీక్ష. చూసిన తర్వాత ఏమైందట, జరగకూడదు జరిగిపోయింది. ఏమైంది? కృపయా పరయా విష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ
యుయుత్సుం సముపస్థితం కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. వీళ్ళందరినీ చూడంగానే అర్జునుడికి ఏమైపోయిందట? కృపయా పరయా ఆవిష్ట, పరయా కృపయా ఆవిష్ట, పరమమైనటువంటి కృప అనేటువంటి భావం కలిగింది ఆయనకి. కృప, కృప అంటే ఏంటో మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, కృపయా పరయా విష్ట అనుంది. ఈ విష్టహాకి ముందు, ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి అవగ్రహం అనేటువంటి అక్షరం ఉందా అక్కడ? విచిత్రం ఏంటంటే రెండు ఉన్నాయి చూడండి. కొంతమంది పుస్తకాల్లో కరెక్ట్గా ఉంటుంది, రెండు ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఉన్నప్పుడు దాని అర్థం ఏమనుకున్నాం మనం? రెండు ఉంటే దాని అర్థం ఏంటంటే ఆ దీర్ఘమా కదా. ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆ పదాన్ని? ఆవిష్ట, ఆవహించింది. ఏమైపోయింది? కృపణ భావం వచ్చేసింది లోపల నుంచి. ఒక దైన్యమైనటువంటి స్థితి అతని లోపల నుంచి వచ్చేసి అది ఆవహించింది. ఆవహించి విషీదన్నిదం అబ్రవీత్, విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఆ విషాదంలో ఇదం అబ్రవీత్, ఈ విధంగా పలకటం మొదలుపెట్టాడు. ఏం ఆవహించింది?